భారత రైల్వే చరిత్రలో ఓ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి దేశ తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో ఈ హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనుంది. ఇది ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ మార్గంలో జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్తో పాటు పలు చిన్న స్టేషన్లు కూడా అనుసంధానమవుతాయి. ఇది రైలు మాత్రమే కాదు, పర్యావరణ హిత రవాణా దిశగా మనం వేసిన ఓ భారీ ముందడుగు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర రవాణా లక్ష్యాలతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో ఈ వినూత్న రైలు పరుగులు తీయనుంది. భారత రైల్వే స్వయం సమృద్ధికి, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు ఈ ప్రాజెక్ట్ నిదర్శనం. ఈ హైడ్రోజన్ రైలును లక్నోలోని రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ డిజైన్ చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలును తయారు చేస్తుంది. ఈ రైలు 10 కోచ్లతో నడుస్తుంది. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువడుతుంది. అంటే కాలుష్యం అన్న మాటే ఉండదు. స్వచ్ఛమైన ఇంధనం, స్వచ్ఛమైన రవాణా దీని లక్ష్యం. ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 2600 మంది ప్రయాణికులను చేరవేయగలదు. టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ₹5 నుంచి ₹25 వరకు నిర్ణయించారు. జింద్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ నుండి ఇంధనం సరఫరా చేస్తారు. అన్ని భద్రతా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రధాని మోడీ ఈ ప్రారంభోత్సవంలో కొంత దూరం స్కూల్ పిల్లలతో కలిసి ప్రయాణించారు. ఈ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు భారత రైల్వేల భవిష్యత్తుకు మార్గదర్శకం. పర్యావరణ హిత రవాణా వ్యవస్థ దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. జింద్ సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ రైలు కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనడంలో మన నిబద్ధతను చూపుతుంది. తక్కువ కాలుష్యం, ఎక్కువ సామర్థ్యం, ఇది కొత్త రైల్వే శాఖ. భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో ఇదొక కీలకమైన మైలురాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్, అమెరికాల మధ్య